స్కర్ట్ వేసుకో, నేను కట్రాయర్ వేసుకుంటా. వాళ్ళ ముందు క్లబ్ డాన్స్ చేద్దాం. అదేంటి సార్? లేకపోతే అంటే గురుగారు ఒక్కసారి నేను చెప్పేది ఫర్దర్ గా నువ్వు నన్ను అలా పిలవద్దు. గురువు గారు గురువు గారు అంటే నాకు హరి హరి గుండెల మీద తన్నేవరా. కథమైంది, వచ్చి ముఖంలో ముఖం పెట్టి చూడు, ఖుషి అవుతావు. నన్నేం చూస్తున్నావు బే గాఢ చూడు, సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. అన్నయ్య చాలా తెలివైనోడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు. నాకున్న ఎక్స్పీరియన్స్ తో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆయన్ని పక్కన పెట్టుకుంటే ఎండగా ఉన్న ఎడారిలో చెప్పులు లేకుండా సింగిల్ గా తిరుగుతున్నట్టు ఉంటుంది జీవితం. నువ్వు ఊరుకోమా, దుద్దు 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 అంటావు. ప్రతి అడ్డమైన వాడు రెచ్చిపోతున్నాడు. హైవేల మీద లారీలు ఆపిదాన్ని వదిలి వేసుకొచ్చు, దాని మీద మేము చేసుకుంటారా? అర్థం పెడతాం ఉందా? కడుపుకి అన్నం తింటున్నావా, గట్టి తింటున్నావా? కుక్క ఏంతనట్టు ఆ సౌండ్ ఏమిట్రా? కొంచెం హైట్ ఉంటే పట్టుకోలేకపోయామో. నేను హైట్ పెరిగే మార్గం అయితే నీ బొట్టి ఆయన మొహం చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండు కేసినట్టు. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. కొంపదీసి మీరేమైనా ఏమిటి సిగ్గుపడుతున్నారా? వీడి మొఖానికి సిగ్గు కూడాను. ఏమండోయ్, ఓకే ఊరుకోవే, ఊరుకో, నేనున్నాను కదా. ఏంటి వాట్స్ అవర్ ప్రాబ్లం? డిస్కార్డ్ అంటే నా మాట నువ్వు ఎందుకు వింటావురా? నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. ఎవడైనా సరే నీకు కావాలంటే వాచ్ చూసుకో, నన్ను అడుగుతావేంటి? నమస్కారం అండి. నమస్కారం, కూర్చోండి, డ్రింక్స్ తీసుకోండి. చిన్నప్పుడు గౌన్లు వేసుకుని చండాలంగా ఉండేది, ఇప్పుడేంట్రా ఇంత సెక్సీగా తయారైంది? నాకేం కనపట్టలేదు, నాకేం కనపట్టలేదు. మహి, అది క్లోజ్ చేయి. జనం ఎక్కువగా ఉన్నారు కదా, తోపులాట్లో స్లిప్ అయితే తొక్కేస్తా. పీస్ అదిరింది. ఈ అమ్మాయి ఖాళీగా ఉండే ప్రసక్తి లేదు. అబ్బా, నీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నాయరా. రారా బట్టురా, నీ గురించి మాట్లాడుకుంటున్నావు. కాపులు చౌదరులు ఎందుకమ్మా వీడంతా చూడటానికి? రే, నీ ఫేస్ కు వాళ్ళ ఇంట్లో పని చేయడానికి కూడా పనికిరావు. మీ లెవెల్ అంటే నా లెవెల్ ఏంటి? భగవాన్ అచ్చా కరేతో సాధు పిచ్చా కరేగా. రామకృష్ణ, రామకృష్ణ బాయ్. కన్ఫ్యూజన్ ఎందుకయ్యా, మనం ఫోన్ లో మాట్లాడాలి. 5-6 నెలల మేము లేదు సార్. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, చూసా తొందరపడ్డాడు, వీడికి అన్ని ఎక్కువే. ఏ రాకి, ఏం తీసుకుంటావు? 2 మైసూర్ బజ్జీ, ఓ పెసరట్టు ఉప్మా, ఓ ప్లేట్ ఇడ్లీ, ఓ ప్లేట్ పూరి సార్. ఆ 2 కలిపి నాకు తెప్పించేయండి. 3 తప్ప, ఒక రవ్వ దోశ, 2 ప్లేట్ ఇడ్లీ, 1 ప్లేట్. ఇది కాదు, నాకా ఇసుక అమ్ముకోవాలి. ఇసుక అమ్ముకోవాలి. సారీ, కరెక్ట్, మర్చిపోయాను. అతను ఎవడనుకుంటున్నారా? ఎవరు? మై ఫ్రెండ్, లివింగ్ లెజెండ్. ఫ్లైట్ రైట్ టైమేగా. అందరికీ సీట్లు ఉండాలి, నిలబడి వెళ్ళటం కష్టం. ఫ్లైట్ ఏసీయా నాన్ ఏసీయా? ఇంతకీ మా బర్త్ నెంబర్లు ఎంత? అవన్నీ క్యాంటీన్ లో అయిపోయినాయండి. వీడి నాగలికి ఏంటండి బౌలింగ్? అవన్నీ మాకు అనవసరమయ్యా, మా టికెట్ మాకు ఇచ్చేయండి. నాకేం సంబంధం? మీనింగ్ లెక్క మాట్లాడగా ఏం నువ్వు మాట్లాడేది? ఎవడు తెలుసురా? ఎవడు తెలుసు? ఇన్నాళ్ళు దేవుడు పైన ఉన్నాడు అనుకున్నాను, బొంబాయిలో ఉన్నాడని ఇప్పుడే తెలిసింది. నేను చైతన్యలో ఎక్స్పర్ట్ సార్. నమస్కారం అండి. మంచినీళ్ళు ఏమైనా వచ్చుకుంటారా? అబ్బా సాయిరామ్. ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. కొంచెం నా గురించి ఒకటి పెట్టాడు. ఎవరు బ్రో, నిన్నెవరేమన్నారు చెప్పు. మన ఆర్మీ మొత్తం వెళ్దాం వాడి మీదకి, ఫ్యాన్ వార్ చేద్దాం వాడి మీదకి. ఏంటి బ్రో అంత మాట అన్నావు? నేను అల్లు అర్జున్ ఫ్యాన్ బ్రో. అక్కడి నుంచి నేను సపోర్టివ్ గా చేస్తుంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ జోలికి వస్తే డికిరి వాయిస్తారు. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలని. వాడు విండండి. ఇసుక అమ్ముకోవాలి. ఇసుక ఎవరి బాబు కళకళలాడిపోతున్నాడు? ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? జనం మీద ఏదో ప్రేమ వలకు పోస్తున్నట్టు ఏం యాక్ట్ చేస్తున్నావురా? నువ్వు ఎంత యాక్ట్ చేసినా నాగార్జున గారి ఫోకస్ మొత్తం నా మీదనే ఉంది. థాంక్స్, నమస్తే.